దేవుని నామానికి వందనాలండి. యెషయా గ్రంథం నుండి 14వ అధ్యాయము 24 నుండి 27 వచనంలో చదువుతున్నాను. సైన్యములకు అధిపతియగు యెహోవా ప్రమాణపూర్వకముగా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు. నేను ఉద్దేశించినట్లు నిశ్చయముగా జరుగును, నేను యోచించినట్లు స్థిరపడును. నా దేశంలో అషూరును సంహరించెదను, నా పర్వతముల మీద వాని నలుగద్రొక్కెదను. వాని కాడి నా జనుల మీద నుండి తొలగిపోవును, వాని భారము వారి భుజము మీద నుండి తొలగింపబడును. సర్వలోకమునకు గూర్చి నేను చేసిన ఆలోచన ఇదే, జనులందరి మీద చాపబడిన బాహువు ఇదే. సైన్యములకు అధిపతియగు యెహోవా దాన్ని నియమించి ఉన్నాడు. రద్దుపరచగలవాడెవడు? బాహువు చాచినవాడు ఆయనే, దాన్ని త్రిప్పగలవాడెవడు? ఈ వాక్యం దేవుడు దీవించుగాక. ఇది ప్రభు చెప్తున్నమాట. నేను ఉద్దేశించినట్లు నిత్యంగా చేయను, నేను యోచించినట్లు దేవుడే పరిస్థితులే తప్ప మనుషులు ఎంతో మంది మానవ ఉదయంలో సాయంత్రం ప్రకారము ఈ నేను ఉదయంలో అనేక వచ్చినప్పుడు అదేయో మేస్తారము అన్ని సాయంత్రం రాయబడిన ప్రకారము దీని ప్రకారము మనుషుల చిత్త ప్రకారము కాదు, దేవుడు ఉద్దేశించిన ప్రకారమే చూస్తుంది. అంతేగా దేవుడు ఉద్దేశించేట్లతో పాటు కూడా దేవుడు నిర్దేశించే అంటుంది. ఎందుకంటే అది దుష్టమే నువ్వు చెప్పాడు. నువ్వు తుఫాను అంటే ఆయన ఆజ్ఞ తుఫాను అందుదా తుఫాను ఎక్కడికి కొడుతుంది అంటే మధ్యలో పెట్టే అయినా మధ్యన మధ్య పంట నుంచి చెప్పడం మధ్య అంటే ఎక్కడో కొడుతుంది చెప్తారు. దాని యొక్క మనకే నిర్దేశించేవాడు దేవుడే. కానీ ఈ అర్థవేత్తలే కానీ ఈ రాగాలు కాదు. ఎందుకంటే దేవుడు ఎక్కడ కొట్టమంటాడు కొట్టాడు. ఇంకా తుఫాను కూర్చుందంటే పాజిటివ్గా వచ్చిందా దేవుడు మాట పెట్టాలిగా. అధికారం ఉందని చెప్పి అందరూ గర్వంగా సంతానికి నచ్చినట్టు చంపుకుంటూ వాళ్ళని అందరితో అంటే దేవుడు వెళ్ళి పెట్టి దేవుడు వెళ్ళి ఏమంటే దేవుడు ప్రారంభించాడు. ఏమి కొడుతున్నాడు, ఏమి కొట్టినట్టే ఏమి పళ్ళకు కొడుతున్నాడు. ఎదుగా చెల్లిని కొట్టాడు, ఎంతో అట్లయిపోయింది. ఇల్లు కొట్టాడు. దేవుడు నడవేదే ఇప్పుడు మనం తెలుసుకోవాలి. ఇంత శాస్త్రవేత్తలు ఉన్నారో ఎంతలో ఉన్నాయా, ఏది ఉన్నదా, ఎప్పుడు ఉన్నాయా, ఎక్కడ కొడుతుండో చెప్పలేకపోతున్నారా? ఏం కొడుతుందో గ్యారెంటీగా దేవుడు చెప్పాడు. అయితే ఎవరు చూచాడో ఎవరిని శిక్షించాడో ఇది పండించాడు, తుప్పటి పండించాడు. ఇది అదే తుప్పంటే చూడగానే ఎన్నది అందుకే పెళ్ళ దేవుడు దుష్టత్వాన్ని ఆశించినామని దేవుడు రక్షించడం వాక్య ప్రకారమా నా దేశంలో అసురు సంబంధించదన్నాడు. అసురు అంటే దేవుడి విధంగా పోతుంచాడు డిమాండ్ అన్నాడు. అతను నువ్వు కావచ్చు, లేకపోతే ఎక్కడున్నా ఇప్పటికి కావాలన్నా ఏమన్నా ఆయన కావచ్చు. దేవుడు ఏదైతే నిర్దేశించాడో జరగడానికి ఆయన తన యొక్క కోతలకు ఆజ్ఞాపిస్తాడు. దేవుని మాట వినటానికి మనము జాగ్రత్తపడాలి. ఆయన చెప్తుంటే చెప్తుందంటే వచ్చిన వ్యక్తి చెప్తున్నా 50 రాజ్యమా 50 రాజ్యము 8 వచ్చినాము 9 వస్తుండే 55 8 9 వచ్చినాడు. మీ నా తలపులో మీ తలపుడు కాదు, మీ త్రాగలో నా తోడు కాదు. ఆకాశంలో భూమికి ఆకాశంలో భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నదో
మీ మార్గములు నా మార్గములు మీ తలపుడు అంటే నా తలపుడు ఉదయంగా ఉన్నది అన్నాడు. అంటే మానవుని యొక్క ఉద్దేశానికి ఈ ఉద్దేశానికి తేడా ఉంది. ఆకాశం కూడా తేడా ఉంది. నిజమైన దేవుని ఆరాధించే ప్రతి ఒక్కరు కూడా దేవి నామస్మరణ చేస్తూ ఆయన చిత్త ప్రకారము ప్రవర్తించడానికి జాగ్రత్త పడదాం. అలా అలాగే ఉదయం కూడా ధ్యానించడం నెమ్మదిగా యశోడు దేవుడు తన చేతును తన యొక్క చిత్తమును మనకి పెట్టాడు. అప్పుడే కూడా బాగుంటాను. దేవుడి దగ్గర వచ్చి మనం ఏం చేయలేమా? 5 అనుకుంటామా? 5 చేయగలరా? అందుచేత ఇక్కడ వాక్య ప్రకారంగా ఇప్పుడు ఇక్కడ చూడకుంటే 3:25 వాని కాడే నా గిన్నె తొలగిపోమన్నాడు. ఇప్పుడు అప్పుగా అది కొడగాడా వచ్చేవాళ్ళ కాడే నా పళ్ళను తీర్చేస్తా అన్నాడు. అంటే అది కొడతా నన్ను ఆశించవాడినా దేవుడు ప్రభుత్వాడు ఆమోసు అది వాక్యము ఆలోచన ఏమిటంటే ఎస్ఐతో చెప్తున్నదేమనగా అన్నాడు. నన్ను ఆశ్రయించుడే గిరికాపులో అంటే అసలు నన్ను ఆశ్రయించగలరా నేను బతుకుతున్న చెప్పాడు. అలా యాజు రావచ్చు ఆమోసు 5 వాక్యము ఆలోచన చేత నన్ను ఆశ్రయించడే ఆశ్రయించారా? దేవుని ఆశ్రయించారా? మనుషులు కాదు, ఆపేసాలే కాదు, తలవతలే కాదు, దేవుని ఆశ్రయించారా? అప్పుడే బతుకుతారు అన్నాడు. దేవుని ఆశ్రయించడము అంటే అర్థమైంది కదా. ఎప్పుడు దేవుడు వెనక్కి తన యొక్క చిత్తాన్ని చట్టం ప్రకారము తాను అనుకున్న దాన్ని వెనక అందించడానికి ఇష్టపడుతుండు, ఆశపడతాడా? అందుచేత ఇప్పుడు విశేషమంటే ఎప్పుడు విశేషమంటే మనం మంచి ప్రవర్తనకి కలిగే దీన మనసుతోటి దేవుని ఆశ్రయించి ఆయన్ని గణపరిస్తానికి ఇష్టపడితే అప్పుడు ఆయన మా బతుకుని బాగు చేస్తాడు. యోగ గ్రంథంలో ఉందో చూడే, యోగ గ్రంథం చూడండి. యోగ గ్రంథమా? యోగ గ్రంథంలో 3వ వచనంలో ఏమిటంటే ఈ యోగుని వాక్యము 5వ వచనం, నీవు జగత్తగా దేవుని వెతికినట్లా సమస్త దేవుని పెద్ద వాళ్ళు నేడుగా నీవు పెద్దగా యథార్థుడా నిత్యంగా ఆయన నీకు శ్రద్ధ నిలిపి నీతిగా తిన్నట్లుగా నీ నివాస స్థలమును చేయడం అన్నాడు. అంటే మనం దేవుని జాగ్రత్త దేవుడికి ఇలాగ విషయాన్ని ఆలోచించకూడదు. అప్పుడు నీ స్థితి మొదటి కొద్దిగా ఉండినాను. దేవుడు వ్యతిరేకం అంటే మన దేవుడిని దైవం తెలిస్తే ఎక్కడ కదా దేవుడు ఉండాలి. దేవుడు వ్యతిరేకం అంటే ఆ విధంగా సంవత్సరం పెట్టుకుంటున్నాడు కదా, నువ్వు పెట్టుకునేదా అన్నాడు. ఎందుకు శ్రద్ధ చెబుతాడు మన మీద అది ఉందా? ఇక్కడ శ్రద్ధ ఎక్కడికి లేవాలి, దేవుని లేవాలి, దేవుడిని లేవాలి మనసు అది చెప్తాడు. అప్పుడు నేను ఇది మొదల కొద్దిగా ఉన్నప్పుడు చూదకు మహా అభివృద్ధి ఇక్కడ వాక్యం దేవుని భయభక్తులు దేవుడి చేత చేత ఇక్కడ దేవుడి యొక్క మాట ఇక్కడ ఏమన్నది ఆలోచన చోటకంలో వచ్చిన
ఆయన సంకల్పము నేత్రముడును అని చెప్తుంది వాక్యం కదా. అందుచేత ఇక దేవుని యొక్క చిత్త ప్రకారము మనము ప్రవర్తించాలి. ఎక్కడ దాని విధంలో రేపు అంత అబ్బాయిపోయింది. ఈ బిల్డింగ్లు ఇవన్నీ కూడా ఈ అధ్యక్షుడైనా ఇవన్నీ కూడా ఏ కట్టించాలని చెప్పుకున్నాడు. రేపు బైబిల్లో దాని అధ్యాయం. అప్పుడు దేవుడు ఇలా కట్టించి పుస్తకం అయిపోయాడు, బతుకుపోయిందే. అప్పుడు దేవుడు అయిపోయాడు. చాలా మంది ఆయన కట్టించబడి నెగటివ్ చెప్పుకున్నాడ ఏపీలో ముఖ్యమంత్రి. అయితే ఇక్కడ మీ గుజులో ఏడే కట్టేదో చెప్పుకున్నాడు. కట్టావో నువ్వే కట్టావా ఏడే కట్టాడు అన్నప్పటికీ దేవుడు ఏమంటే అలా అన్నాడు. అసూరాజు నెబుకద్నెజరు దానియేలు చూడ దానియేలు 4వ అధ్యాయమా దానియేలు 4వ అధ్యాయము 32వ వచనం. రాజు నాట ఆ మాట విండగా ఆకాశముడే యొక్క శబ్దము వచ్చాను. ఏదనగా రాజు నెబుకద్నెజరు ఇదే నీకు పెద్దన ఈ రాజ్యము ఎదురు తెలియకపోయాను అని చెప్పలేదు. కాబట్టి ముప్పై వచ్చిన ఉందే రాజు ముప్పై వచ్చిండే రాజు వారిలో ఈ మహా విశాఖపట్నము నా బలాధికారమును నా భావమంతయు నా రాజధాని ఎరుగా ఇచ్చింది కాదా అన్నాడు. ఇది 5 రోజులు ఏ కట్టాలని చెప్పుకుంటే ఉంటాయి ఎదుగుదా గర్వం పంచాయతీ దేవుడు ముందా. ఎందుకంటే వాక్య ప్రకారము అయ్యో ఈ కట్టాడా కొట్టమంటాడు అంటే దేవుడే కట్టాడు. వీడు కట్టి అంతే అడుగునా కట్టమని చెప్పాడు. కాబట్టి మన వాళ్ళు కట్టారు. మొత్తం కట్టబడా చూడ చూడే ఇప్పుడే వచ్చామా ఎప్పుడే కూడా వచ్చామా ఎప్పుడే 3 వచ్చాము. ఎన్నో వచ్చినా దేవుని ఇల్లంతలో మోసే నమ్మగా ఉన్నట్లు ఈయన కూడా నియమించిన వారి క్రమంగా ఉన్నాను. ప్రతి ఇల్లును కట్టబడును సమస్తము ఇటువంటి దేవుడే 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 కట్టాడు కట్టించాడు. కట్టిస్తా పెద్దవాడు కట్టారు. రాజు కూడా పెద్దవాడా నేనే కట్టానన్నప్పటికీ అంత పోయిందే. అప్పుడు రాజుకి రాజు పోయిందే. అతన్ని సుల్తాన్ వేశారు. సుల్తాన్ వేశారు. ఇప్పుడు చూడండి 30 దానియేలు 4వ అధ్యాయము 33 31 32 30 చదవాలి. 33 గడియన నేను సంభవించాను. మానవుడే అతన్ని తదిమిరే అతడు పశువుల గడ్డి మేచు ఆకాశపు మంచు అతని దేముకు తప్పగా అతని తలంటలు పక్షులు రెక్కాలు ఈ కవిటియు గోళ్ళు ఆయన ఎంతగా రాజుగారు పక్షిలాగా పశువులాగా అయిపోయాడు. అడుగులా 35 ఉంటే 35 3 వస్తుంటారు ఆయన సృష్టికి. ఎందుకంటే దాని వారు ఆయన పోరాట చెక్కడలా భూమిని ఓచులను తన చిత్రము చొప్పున చూపించేవాడు. ఆయన చేతిని పట్టుకుని నేనేమి చేస్తున్నానే ఆయనతో చెప్పినప్పుడు ఎవరినో సంబంధుడు కాడు. దేవుడా ఆయన దేవుడిని ఆరాధిస్తున్నాను. ఏదో చేయాలనుకుంటాడో చేస్తాడు.
అందుచేత ట్రంప్ యొక్క ఆర్డర్లో ఆయన పిచ్చి ఆర్డర్లు బాగాడే భయపడే అని శివించడము వినిగా శివించడము నేర్చుకోలేము. అప్పుడు దేవుడు కటాక్షించి ప్రభు చెబుతాడు అడుగుదా అప్పుడు కూడా ఏమో బృందం చెప్పినట్టు వదిలేస్తాయి బాధ చూస్తున్నామా అది